ఎపిసోడ్ 15 ఎజ్రా గ్రంథం బానిసత్వం నుండి తిరిగి రాక మరియు దేవాలయ పునర్నిర్మాణం. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 15వ ఎపిసోడ్కు స్వాగతం. ఈ రోజే మా ఎపిసోడ్ చూస్తుంటే మీకు ప్రత్యేక స్వాగతం. మనం గత ఎపిసోడ్లో 2వ దినవృత్తాంతముల గ్రంథంలో యూదా రాజ్యం పతనం మరియు బబులోనుకు ప్రజలు బానిసలుగా తీసుకువెళ్లబడిన విషాదకరమైన చరిత్రను తెలుసుకున్నాం. అయితే దేవుడు తన ప్రజలను విడిచిపెట్టలేదు. ఈ రోజు మనం చూడబోయే ఎజ్రా గ్రంథం ఆ చీకటి రోజులకు ముగింపు పలికి దేవుని ప్రజలకు కొత్త ఆశను, నిరీక్షణను నింపుతుంది. ఈ పుస్తకం బానిసత్వం నుండి ప్రజలు ఎలా తిరిగివచ్చి దేవుని వాగ్దానాల ప్రకారం దేవాలయాన్ని ఎలా పునర్నిర్మించారో వివరించే చరిత్ర. ఎజ్రా గ్రంథం. ఎజ్రా యాంకర్. ఎజ్రా గ్రంథం దేవుని ప్రజల చరిత్రలో ఒక కొత్త ప్రారంభాన్ని తెలియచేస్తుంది. ఇది దేవుని వాగ్దానాలను, ఆయన నమ్మకత్వాన్ని మరియు తన ప్రజలకు ఇచ్చిన రెండవ అవకాశాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ప్రజలు యెరూషలేముకు తిరిగి వచ్చి తమ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఎలా తిరిగి స్థాపించుకున్నారో ఈ పుస్తకం వివరిస్తుంది. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ పుస్తకాన్ని ఎజ్రా ప్రవక్త రాశారని నమ్ముతారు. ఇది సుమారు క్రీస్తుపూర్వం 450 నుండి 400 మధ్యకాలంలో వ్రాయబడింది. నేపథ్యం. ఈ పుస్తకం బబులోను బానిసత్వం ముగింపు తరువాత ప్రారంభమవుతుంది. ప్రవక్తలైన యిర్మీయా మరియు దానియేలు ప్రవచించినట్లుగా 70 సంవత్సరాల బానిసత్వం పూర్తయిన తర్వాత పారసీకరాజు కోరెషు ఒక శాసనాన్ని జారీ చేస్తాడు. ఈ శాసనం ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేముకు తిరిగి వచ్చి దేవుని ఆలయాన్ని పునర్నిర్మించుకోవచ్చు. ఇది దేవుని వాగ్దానం నెరవేరిన అద్భుతమైన సమయం. ముఖ్య ఉద్దేశ్యం. ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు: దేవుని విశ్వసనీయతను చూపించడం, బానిసత్వం తర్వాత కూడా దేవుడు తన ప్రజలను విడిచిపెట్టలేదని, తన వాగ్దానాలను నిలబెట్టుకున్నాడని చూపించడం, దేవాలయ పునర్నిర్మాణ ప్రాముఖ్యత, ప్రజల ఆధ్యాత్మిక జీవితానికి దేవుని ఆరాధనకు ఆలయం ఎంత ముఖ్యమో వివరించడం, ప్రజల ఆధ్యాత్మిక పునరుద్ధరణ, ఎజ్రా నాయకత్వంలో ప్రజలు దేవుని వాక్యాన్ని ఎలా అర్థం చేసుకున్నారు, పశ్చాత్తాపపడ్డారు మరియు దేవునితో తమ నిబంధనను ఎలా తిరిగి స్థిరపరుచుకున్నారో తెలియజేయడం. ప్రధాన అంశాలు. అధ్యాయాల వారీగా లోతైన వివరణ. అధ్యాయం 1. పారసీక రాజు కోరెషు ఒక శాసనాన్ని జారీ చేస్తాడు. 70 సంవత్సరాల బబులోను బానిసత్వం తర్వాత యెహోవా ప్రేరేపణ వల్ల కోరెషు ప్రజలను యెరూషలేముకు తిరిగి వెళ్లి దేవాలయాన్ని నిర్మించుకోవడానికి అనుమతిస్తాడు. బబులోను రాజులు దోచుకున్న దేవాలయ పాత్రలను కూడా వారికి తిరిగి ఇచ్చేస్తాడు. ఇది దేవుని ప్రణాళిక ఎంత శక్తివంతమైనదో చూపిస్తుంది. అధ్యాయం 2. యెరూషలేముకు తిరిగి వచ్చిన ప్రజల జాబితాను ఈ అధ్యాయం వివరిస్తుంది. ఈ జాబితాలో యాజకులు, లేవీయులు మరియు ఇతర గోత్రాల ప్రజలు ఉన్నారు. వీరి నాయకుడు యూదా వంశానికి చెందిన జెరుబ్బాబెలు. ఈ ప్రజలు తమ ఇళ్లకు వెళ్లడానికి బదులుగా ముందుగా దేవుని ఆలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించుకుంటారు. అధ్యాయం 3. ప్రజలు యెరూషలేముకు తిరిగి వచ్చిన తర్వాత వారి మొదటి పని బలిపీఠాన్ని తిరిగి నిర్మించడం. బలిపీఠంపై దహనబలులు అర్పించి దేవునికి పండుగలను జరుపుకుంటారు. ఆ తరువాత ఆలయం పునాది వేయడానికి సిద్ధమవుతారు. ఆలయం పునాది వేసినప్పుడు వృద్ధులు ఏడుస్తారు, ఎందుకంటే వారు మొదటి ఆలయాన్ని చూసి ఉన్నారు. కాని యువకులు ఆనందంతో కేకలు వేస్తారు. ఇది నిరీక్షణకు, పశ్చాత్తాపానికి ఒక గుర్తు. అధ్యాయం 4. సమరయ ప్రజలు, ఇతర ప్రజలు ఆలయం నిర్మాణానికి ఆటంకాలు కలిగిస్తారు. వారు పారసీక రాజులకు అబద్ధాలు చెప్పి ఆలయ నిర్మాణం ఆగిపోయేలా చేస్తారు. రాజు దర్యావేషు పాలన వరకు ఆలయ నిర్మాణం ఆగిపోతుంది. ఇది దేవుని పనికి ఎంత ఆటంకముంటుందో చూపిస్తుంది. అధ్యాయం 5. ఈ అధ్యాయం ప్రవక్తలైన హగ్గయి మరియు జెకర్యా దేవుని ప్రజలను ఆలయ నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించమని ప్రోత్సహిస్తారు. యెహోవా మాట విని ప్రజలు నిర్మాణం మొదలుపెడతారు. దర్యావేషు రాజుకు ఈ విషయం తెలిసినప్పుడు దానిని పరిశీలించి కోరెషు జారీ చేసిన శాసనం నిజమని తెలుసుకుంటాడు. అధ్యాయం 6. రాజు దర్యావేషు. కోరెషు శాసనం ప్రకారం ఆలయ నిర్మాణాన్ని కొనసాగించమని ఆజ్ఞ ఇస్తాడు.
అంతేకాకుండా ఆలయ నిర్మాణానికి అవసరమైన ఖర్చులను ప్రభుత్వమే భరించాలని ఆదేశిస్తాడు. చివరగా ప్రవక్తల మాట విని ప్రజలు పస్కా పండుగను సంతోషంగా జరుపుకుంటారు. అధ్యాయం 7. ఎజ్రా. ధర్మశాస్త్రాన్ని బాగా తెలిసిన యాజకుడు మరియు శాస్త్రి యెరూషలేముకు వస్తాడు. ఎజ్రాకు రాజు అర్తహషస్త అనుమతి ఇస్తాడు. ఎజ్రా యెరూషలేముకు వెళ్లి దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించాలని, వారిని ఆధ్యాత్మికంగా పునరుద్ధరించాలని ఆశిస్తాడు. అధ్యాయం 8. ఎజ్రాతో యెరూషలేముకు వెళ్లిన ప్రజల జాబితాను ఈ అధ్యాయం వివరిస్తుంది. ఎజ్రా ప్రయాణానికి ముందు ఉపవాసముండి దేవుని సహాయం కోసం ప్రార్థన చేస్తాడు. రాజు సైన్యాన్ని పంపిస్తానని చెప్పినా దేవునిపై ఉన్న విశ్వాసం వల్ల ఎజ్రా దానిని తిరస్కరిస్తాడు. దేవుడు వారి ప్రయాణాన్ని కాపాడుతాడు. అధ్యాయం 9. యెరూషలేముకు వచ్చిన తర్వాత ఎజ్రా ప్రజలు విదేశీ స్త్రీలను పెళ్లి చేసుకున్నారని తెలుసుకుంటాడు. ఈ పాపం దేవుని దృష్టిలో చాలా భయంకరమైనది. ఎజ్రా తన వస్త్రాలను చింపుకుని మోకరించి ప్రజలందరి పాపాల కోసం దేవునికి పశ్చాత్తాప ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థన మన హృదయాలను కదిలిస్తుంది. అధ్యాయం 10. ఎజ్రా ప్రార్థన చూసి ప్రజలు పశ్చాత్తాపపడి విదేశీ స్త్రీలను విడిచిపెట్టడానికి ఒప్పుకుంటారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక సమావేశం ఏర్పాటు చేయబడుతుంది. ప్రజలు దేవుని చిత్తానికి లోబడి తమ పాపాలను విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఇది నిజమైన పశ్చాత్తాపం ఎలా ఉంటుందో చూపిస్తుంది. మన జీవితానికి అన్వయం. హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, ఎజ్రా గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ఇవి మన జీవితాలను మార్చగల శక్తివంతమైన సత్యాలు. 1. నిరీక్షణ ఎప్పుడూ ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాల బానిసత్వం తర్వాత కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదని తెలుసుకున్నారు. మన జీవితంలో ఎంత కష్టమైన పరిస్థితి ఉన్నా దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు అనే నిరీక్షణను ఈ చరిత్ర మనకిస్తుంది. 2. దేవుని వాక్యం మన జీవితాన్ని మార్చే శక్తి. ఎజ్రా ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించినప్పుడు వారిలో గొప్ప పశ్చాత్తాపం కలిగింది. దేవుని వాక్యం మన జీవితానికి ఒక అద్దంలా ఉంటుంది. అది మన పాపాలను చూపించి మనల్ని మార్చగలదు. 3. పశ్చాత్తాపం మనల్ని పునరుద్ధరిస్తుంది. ఎజ్రా ప్రజలు విదేశీ స్త్రీలను పెళ్లి చేసుకున్న పాపం గురించి పశ్చాత్తాపపడి దానిని సరిదిద్దుకున్నారు. మనం కూడా మన తప్పులను ఒప్పుకుని హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు మన జీవితాలను పునరుద్ధరిస్తాడు. 4. దేవుని పనికి అడ్డంకులు సహజం. దేవాలయ నిర్మాణం మొదలుపెట్టినప్పుడు ప్రజలు అనేక అడ్డంకులను ఎదుర్కొన్నారు. కాని వారు ధైర్యం కోల్పోలేదు. మన జీవితంలో దేవుని పని చేస్తున్నప్పుడు కూడా అడ్డంకులు వస్తాయి, కాని వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. 5. ప్రార్థన మనల్ని కాపాడుతుంది. ఎజ్రా ప్రయాణానికి ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి ప్రార్థన ఒక గొప్ప ఆయుధం. 6. విశ్వాసమంటే దేవునిపై ఆధారపడటం. ఎజ్రా రాజు సైన్యాన్ని తిరస్కరించి దేవునిపై ఆధారపడ్డాడు. మన జీవితంలో కూడా మనుషులపై కాకుండా దేవునిపై పూర్తిగా ఆధారపడాలి. 7. దేవుని వాగ్దానాలు నమ్మదగినవి. కోరెషు శాసనం ద్వారా దేవుడు తన ప్రజలకిచ్చిన వాగ్దానం నెరవేరింది. దేవుని వాగ్దానాలు ఎల్లప్పుడూ సత్యమైనవి. ఈరోజు మనం ఎజ్రా గ్రంథం నుండి దేవుని ప్రజలు బానిసత్వం నుండి తిరిగి వచ్చి ఆలయాన్ని ఎలా పునర్నిర్మించారు మరియు ఎజ్రా నాయకత్వంలో ఎలా ఆధ్యాత్మికంగా పునరుద్ధరించబడ్డారో తెలుసుకున్నాం. ఈ పుస్తకం మనకు నిరీక్షణ, విశ్వాసం మరియు పశ్చాత్తాపం గురించి గొప్ప పాఠాలు నేర్పుతుంది. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 16వ పుస్తకం నెహెమ్యా గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం యెరూషలేము గోడల పునర్నిర్మాణం గురించి మరియు నెహెమ్యా నాయకత్వం గురించి వివరిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.